వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. గత కొద్ది సంవత్సరాలుగా గ్రీన్ఫీల్డ్ హైవేను తమ భూముల్లో నుండి వెళ్లనివ్వమంటూ పలు దఫాలుగా భూ బాధిత రైతులు ఆందోళన చేశారు. గత కొద్ది రోజుల క్రితం హైకోర్టులో కేసు వేసినప్పటికీ నేషనల్ హైవే అధికారులు అవి ఇవి పట్టించుకోకుండా రైతులకు భూ పరిహారం అంటూ ఆర్డీఓ కార్యాలయంకు రైతులను రమ్మనడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీఓను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వమంటూ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆర్డీఓ రైతులకు నచ్చజెప్పి సమస్యపై అధికారులకు నివేదిస్తానని వెల్లడించడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. పచ్చని పంట పొలాలు, పచ్చని పంట పొలాలు, పచ్చని పంట పొలాలు, పచ్చని పంట పొలాలు, సారవంతమైన నేలలు, సారవంతమైన నేలలు, సారవంతమైన నేలలు అనుకుంటారు. ఇప్పుడు జనం ఉన్నోళ్ళు అనుకుంటారు నేను ఖర్చుడే, కానీ ఇది మాత్రమే. కానీ చేసే వాళ్ళు కూడా అదే రేటు సాలరీ తీసుకోవాలి. కొనలేమంటే ఉన్నది పోయినాక మేమేం చేయాలి? వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎంత సాధ్యమవుతుంది? అంతే తీసుకుంటారా? అదే జీతాలు తీసుకుంటారా? మీకు 6 నెలలకు ఒకసారి పెంచాలి, 6 నెలలకు ధరల ప్రకారం చేయాలి. మాధవ అట్లుండదా? మీరు హామీ ఇస్తారు కదా, మీరు సేకరిస్తామంటేనే కదా వ్యతిరేకిస్తామని చెప్పండి. ఆవురోళ్ళు ఇద్దరు కొట్టాలంటే కథ ఇద్దరే ఉన్నారు కదా రైతులను, మళ్ళీ వీళ్ళు వస్తారు. ఇక నుండి అయితే మాత్రం ఎన్నో చేయాలి మాత్రం పర్మిషన్ లేకుండా రావద్దు. ఇట్లా చెప్తాను సార్. వాళ్ళ వర్షం ఏంటంటే ఏదైతే మనం యాక్టివిటీస్ చేస్తున్నామో, అవార్డ్స్ చేస్తున్నామో అవి ఆపండి, మాకు సమ్మతంగా మేము లేము, మాకు కొంచెం కోఆపరేట్ చేసి మీరు కొంచెం ఆపండి, మీరు ఎన్ఎస్ఆర్ కానీ మీరు కానీ ఆపండి వాళ్ళ వర్షం. అదే చూస్తూ మీ యొక్క రీజనల్ ఆఫీసర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి. పేరు బూర్గుల రామచంద్రరావు, పోచారం గ్రామం, పరకాల మండలం. ఈరోజు మేము ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ నుండి మాకు అవార్డు ప్రకటిస్తామని ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ మేము హైకోర్టులో స్టే ఉండగానే వాళ్ళు అవార్డు ప్రకటిస్తామని మా గ్రామాలలో ఒకటి కరపత్రం పంచి రైతులకు తెలియపరిచారు. దానికి వ్యతిరేకంగా, దానికి నిరసనగా ఈరోజు మేము పరకాల ఆర్డీఓ ఆఫీస్ ముట్టడికి వచ్చాము. పరకాల ఆర్డీఓ ఆఫీస్ ముందట ఎన్హెచ్ఐ వాళ్ళ కారు ముందట దిగ్బంధనం చేసి కూర్చున్నాం. ఎందుకంటే మేము ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేది లేదు, గ్రీన్ఫీల్డ్ హైవేని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తాము. మేము గ్రీన్ఫీల్డ్ హైవేకి సహకరించాము. పచ్చని పంట పొలాలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనే ఉద్దేశంతో వాళ్ళకు తెలియపరిచాం. ఎన్హెచ్ఐ ఆఫీసర్లకు కానీ ఆర్డీఓ కానీ తెలియపరిచాము. లిఖితపూర్వకం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా భూములను మేము ఎన్హెచ్ఐకి కానీ గ్రీన్ఫీల్డ్ హైవేకి కానీ ఇవ్వబోము. ఎందుకంటే ఇవి పచ్చని పంట పొలాలు, సారవంతమైన నేలలు కలిగిన ప్రాంతం ఇది. ఈ భూములు మేమంతా సన్నకారు చిన్నకారు రైతులమండి. 2 ఎకరాలు ఎకరంన్నర భూములు ఉన్న వాళ్ళమే. ఈ భూములు పోతే మేము జీవనాధారం లేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చడానికి గవర్నమెంట్కి కానీ ఎన్హెచ్ఐ అధికారులకు కానీ నేషనల్ హైవేకి కానీ మేము భూములు ఇచ్చేది లేదు. నాగారం, వెంకటపురం, సర్వే నంబరు
మా బిడ్డకు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వరదక్షిణ లేకుండా ఆమెకు భూమి రాసిచ్చినాం. రాసిస్తే ఇప్పుడు మనం ఈ సర్వే చేసిన కాడ నుంచి ఇంట్లో గొడవలు అవుతాయి. మన అప్పుడు భూమి ఇచ్చిండు, ఇప్పుడు ఏమి మన రోడ్డు పోతుందని మా భూమి మాకు కావాలని వాళ్ళు గొడవలు అవుతాయి. మనం బతుకుదేరు దాంతో ఉన్నది సార్. మేము చిన్న రైతులు, మా ఆయన చచ్చిపోయి 17 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ చిన్న పిల్లలు అప్పుడే చచ్చిపోయిండు. నేను 3 కిలోమీటర్లు నాగరా నుంచి నడిచి మన కూలి మనిషిని పెట్టుకోకుండా పంపు కొట్టి నేను పని చేసుకొని ఆ భూమిని కాపాడిన లాభం ఫాయిదా లేకుండా అయింది సారు. మా ఆదాయిస్తే పోవద్దు, కాపాడాలి సారు. మా గ్రీన్ఫీల్డ్ కారిడార్కి సంబంధించిన మన విలేజెస్లో ఉన్న రైతులందరూ కూడా మా దగ్గర ఎన్హెచ్ అధికారులు వచ్చారనే ఉద్దేశంతో వారిని ఆపడం జరిగింది. ఆ క్రమంలో మనము ఈరోజు మన రైతులకు కూడా వాళ్ళు ఎటువంటి భూములు ఇవ్వము అని చెప్తూ ఉండడం, మరి వాళ్ళకు సరైన కాంపన్సేషన్ కూడా రాకపోవడం వల్ల వాళ్ళు వ్యతిరేకత తెలియపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనము ఏంటంటే ఇక ముందు ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో ఇప్పటి నుంచి చేసేటి అన్నీ కూడా ఆపాలి, అవన్నీ కూడా అవార్డ్స్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విషయం వాళ్ళ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళ నిరసనను తెలియజేశారు. ఇది మా పై అధికారుల దృష్టికిను మరియు ఆ ఎన్హెచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను సానుకూలంగా పరిష్కరించే